దేవుని శక్తిని కోరండి, దేవుని బలాన్ని కోరండి, దేవుని అభిషేకాన్ని కోరండి. ఆమేన్. ఆ అభిషేకం నీ మీదికి వచ్చినప్పుడు అట్లా కూడా నువ్వు ఇతరులకు దీవెనగా మారిపోతావు. రోగులను నీవు తాకినప్పుడు స్వస్థత జరుగుతుంది. ఏ ఇంట్లోనైనా నువ్వు అడుగుపెట్టినప్పుడు అక్కడున్న శోధన తొలగిపోయి సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి అయినా దయ్యము చేత పీడించబడితే విడుదల పొందుతారు. నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు. నువ్వు మాట్లాడినప్పుడు హృదయాలు పొడవబడతాయి. అనేకుల రక్షణలో నీవు పరిగెత్తుతారు. అర్థమైందా? అవతలి వాళ్ళ మైండ్ సెట్లను కూడా వివేచించే శక్తి నీకు వచ్చింది. అదే దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. మిమ్మల్ని మీరు ఒక్కోసారి మీరు ఏమనుకుంటారో కూడా నేను చెబుతాను చూడండి. అవునా? ఇంకొక అరగంట కూటం పెంచాను అనుకో, ఖచ్చితంగా మీ నడువులు లాగుతాయి తెలుసు నాకు. ఏమంటే మీరు ఏమనుకుంటారు, అన్నా నడువులు అన్నా అని మీరు ఆత్మలు అనుకునే నాకు వినపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆత్మల వివేచన, ఏ ఆత్మలు ఏమనుకుంటున్నాయో, ఏ ఆత్మలు ఈ సత్య సంబంధమైనవో, ఏ ఆత్మలు సత్య సంబంధమైనవి కానివో ఆ వివేచించే శక్తి నీకు వచ్చింది. అవతలి వాళ్ళ ఆంతర్యాన్ని ఇట్టే గుర్తుపట్టి చెప్పగలను, ఇది అలా అనుకుంటున్నావు అంటే మైండ్ పోయేది వాళ్ళకి. అరే నా ఆలోచన ఆ వ్యక్తికి ఎలా తెలుసు? ఆత్మల వివేచన వరం అది. ఎప్పుడన్నా అడిగా? ఈరోజు పట్టుబట్టి ఇక నుంచి అడుగు, మోకాళ్ళు వేసిన ప్రతిసారి. మరి ఆశ ఉందంటివి, ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఈవిగా మారాలని ఆశ ఉందంటివి. ఆశ తీర్చబడాలంటే ఇదిగో దేవుని యొద్ద పొందాలి. ముందు సమర్పించుకోవాలి. రెండవది దేవుని దగ్గర అపేక్షతో అడగాలి. మూడవది అయిపోయింది. మూడవది చెప్పి ఇక నేను ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పలేదు. మూడవది ఏంటంటే ఆత్మ ఫలము. ఆత్మ వరము ద్వారా సంఘానికి మేలు చేయొచ్చు. ఆత్మ ఫలము కూడా సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడుద్ది. అర్థమైందా? ఆత్మ ఫలము కూడా. దేవుడు నిన్ను ఒక అపోస్తలుడిగా, దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా, ప్రవక్తినిగా, దేవుడు నిన్ను ఒక సువార్థికుడిగా, సువార్థికురాలిగా, దేవుడు నిన్ను ఒక కాపరికి సహకారిగా నిన్ను మార్చున్నట్లు నీవు బలిపీఠం ఎక్కవలసి ఉన్నది. దానివలన సంఘము సంపూర్ణ సిద్ధిలోకి వచ్చిద్ది. దేవునికి స్తోత్రము. అది మొదటి ఉపయోగం. రెండవది దేవుని వరములను నీవు పొందుట ద్వారా అనేక మంది సంఘములోకి చేర్చబడతారు. సంఘములో ఉన్నవాళ్ళు కూడా విశ్వాసమందు వృద్ధి పొందుతారు, మేలు పొందుతారు. అందరి ప్రయోజనం కోసం అన్నాడు వరములు. అది అడుగు. మూడవది క్రీస్తునందున్న మనమందరము కూడా కలిగి ఉండవలసిన ఫలమేమనగా ఆత్మ ఫలము. ఆత్మ ఫలములో కూడా 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, మంచితనం. 9 వస్తాయి. 9 తొనలు కలిగిన ఒక పండు లాంటిది ఆత్మ ఫలం. ఇది కూడా దేవుడు మనకు అనుగ్రహించిన దీన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఓకేనా? 2 అయిపోయినాయి. మళ్ళీ నేను ఎందుకు చెప్తానంటే వాటిని మళ్ళీ మీరు మర్చిపోతారేమో అని గుర్తు చేయడానికి మళ్ళీ తిరగేస్తుంటా, అట్టు తిరగేసినట్టు. ఇప్పుడు 3వ పాయింట్ చెప్పి ముగిస్తా. మనకి టైం బ్యాలెన్స్ అయింది. మీరు వాచికెళ్ళి చూడవాక నాకెళ్ళి చూడండి. ఓకే? 3వది ఏంటంటే ఆత్మ ఫలము మనలో నుండి ఉత్పత్తి కావాలి. అది ఎలాంటిదంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం అని వరుసగా చెప్తాడు. మానవ సహజమైన ప్రేమలు, మానవ సహజమైన సంతోషాలు కాదవి. మానవాతీతమైన ప్రేమ, మానవాతీతమైన సంతోషం, మానవాతీతమైన సమాధానం. అర్థమైందా? ఇవన్నీ కూడా మానవుడి చేత అయ్యేవి కాదు. మానవుడిలో నివసించి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే ఫలం ఇది. అందుకే దీని పేరు ఆత్మ ఫలము. ఇది మనిషి ఫలం కాదు. చాలామంది ఈ అంశాన్ని ప్రార్థనలో పెట్టేటప్పుడు ఏమడుగుతారు తెలుసా? దేవా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, సాత్వికం, విశ్వాసం ఇవన్నీ నాలో ఉండేటట్టు సహాయం చేయి, నాలో ఉత్పత్తి అయ్యేటట్టు సహాయం చేయి, నాలో అభివృద్ధి అయ్యేటట్టు సహాయం చేయి అని అడుగుతారు.
అక్కడ వాక్యం ఏం చెబుతుందంటే అది మనుష్య ఫలమా ఆత్మ ఫలమా? విడగొట్టాడు. అర్థమైందా? అవి మనుష్య ఫలము కాదు, మనుషునిలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే ఫలం అది. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడి వ్యక్తపరచబడే ప్రేమ అసాధారణమైన ప్రేమ. అది ఎలాంటి ప్రేమ అంటే, సహజంగా మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం, మనల్ని ద్వేషించే వాళ్ళని ద్వేషించడం సహజంగా మనకు తెలిసింది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరింపబడిన దేవుని ప్రేమ ఎలాంటిదంటే, శత్రువుని కూడా వాడు మారాలి, రక్షింపబడాలి, బాగుపడాలి, వాడి బ్రతుకు మార్చుకోవాలని కోరుకుంటుంది ఆ ప్రేమ. అర్థమైందా? ఆ ప్రేమ ఎలాంటిదంటే, పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉత్పత్తి అయ్యేటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉండి వ్యక్తపరిచేటువంటి ప్రేమ లోకంలో మనుషులు జంతువులు చూపించే ప్రేమ కాదు. జంతువు కూడా దాని పిల్లలు అది ప్రేమించుకుంటుంది. అసహ్యం అశుద్ధం తినే పంది దగ్గర కూడా నువ్వు, పిల్లల పంది దగ్గర నువ్వు ఒక పిల్లని టచ్ చేయి, నువ్వు అది నీ మీద పడి నిన్ను చీల్చి పడేసిద్ది. దాని పిల్లల మీద దానికి అంత ప్రేమ ఉంటుంది. పందికి కూడా ఉంటుందా ఉండదా? అట్లాగే మనుషులకి సహజంగా ప్రేమలు ఉంటాయి. ఆ జంతువుల ప్రేమ మనుష్య ప్రేమ కాదు, ఆత్మ ద్వారా మన నుండి వ్యక్తమయ్యేటువంటి ప్రేమ. దాని మూలము పరిశుద్ధాత్మట. అది వాక్యం చెప్తుంది. మూలం మనం కాదు. అగాపే, అబ్బా ఇది దేవుని ప్రేమ అన్నా అంటాం కదా. నీలో నుండి ఎవరన్నా ప్రేమను చూసినప్పుడు, అక్క ఇది సామాన్యమైన ప్రేమ కాదక్క, ఇది దేవుని ప్రేమ అని ఎవరన్నా అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది నీ నుండి ఉత్పత్తి అయింది కాదు, నీలో ఉన్న దేవుని నుండి ఉత్పత్తి అయింది. ఇలాంటి ప్రేమ నీలో నుంచి వ్యక్తం అవటానికి మూలం దేవుడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తారా? ఇన్ని ప్రతికూలతలలో సంతోషముగా ఉండుట ఏమిటి? మనిషి బతుకు చెప్పనా? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అని ఇట్లిచ్చుకుంటూ తిరుగుతారు. కొద్దిగా ఏదన్నా తేడా పడింది అనుకో, కొద్దిగా ఏదన్నా బెడిసి కొట్టింది అనుకో, ఇక సినిమాల్లో సచినప్పుడు వేస్తారే సాడ్ మ్యూజిక్ అని, ఇక ఆ మ్యూజిక్ ఒక్కటే తక్కువ. ఏం సంతోషం అండి ఇది? మనుష్య సంతోషం. అన్నీ బాగున్నప్పుడు ఎగురుకుంటే తిరగటం, బెడిసి కొడితేనేమో సాడ్ మ్యూజిక్లు వేసుకొని ఏడుపు మోకాలు వేసుకొని తిరగడం. మనలో నుండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? అనుకూలతలలో సంతోషంగానే ఉంటుంది, ప్రతికూలతలలో కూడా హ్యాపీగానే ఉంటుంది. స్తోత్రం. బిడ్డ అర్థమవుతుందా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషమే, పరిస్థితులు ప్రతికూలంగా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. దేవునికి మహిమ. సహజంగా నీకొచ్చిన పరిస్థితులు లోకములో మరెవరికైనా వస్తే వాళ్ళు ఏడుస్తా తిరుగుతారు. కానీ అదే శ్రమ నీకొచ్చినప్పుడు నువ్వు నవ్వుతా తిరుగుతుంటే వాడికి మైండ్ పోయింది. సమాజంలో నిన్ను చూసే వాళ్ళకి మైండ్ పోయింది. వాట్ ఈస్ దిస్? దట్ ఈజ్ వంకాయ పులుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? ఇది లోకం ఇచ్చే సంతోషం కాదు, నీలో నుండి దేవుడు వ్యక్తపరిచే సంతోషము. ఈ సంతోషం పవర్ ఏంటో తెలుసా? అనుకూలతలలోనే కాదు, ప్రతికూలతలలో కూడా ఇది లైన్లోనే ఉంటుంది. అర్థమైందా? అబ్బా స్తోత్రం. ఏమండి, నీ ఫ్యామిలీకి ఆశ్చర్యం కలిగిద్ది. ఎట్లా ఇలాగా అని. నాకేం తెలుసు, నాకేందో మరి అట్లనే ఉంది. అట్లయితే ఇది నీది కాదు, నీలో నుండి దేవుడు వ్యక్తపరుస్తున్న ఫలం ఇది. ఇది పరిశుద్ధాత్మ అనుగ్రహించు సంతోషం. అందుకే పౌలన్న చెప్పాడు, సంతోషంగా ఉండుడి,
ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. అవునా? ఏమన్నాడు? ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండండి అన్నాడు, సంతోషంగా ఉండండి అన్నాడు. ఉండాలని మరి మనకు కూడా ఉంటుంది, మీకు కూడా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. కానీ మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి నానా రకాల సమస్యలు నలిగిపోతూ, మనుషుల వ్యతిరేకతలు, కుటుంబ తిరస్కారాలు, రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వేదన ఉంటుంది, కానీ సంతోషం ఎలాగుంటుంది అంటే, అక్కడ ఆ మాట చెప్పిన పౌలు గలతీలో సమాధానం ఇచ్చాడు. అది నువ్వు వ్యక్తం చేయడానికి ట్రై చేస్తే అది తెచ్చిపెట్టుకున్నట్టు ఉంటుందిరా. అయితే దేవుని ఆత్మ నీలో అది వ్యక్తపరచాలి, ఆయనే నీలో దాన్ని అవుట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏడవలేక నవ్వుతాండి. ఇది అర్థమైపోయింది. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉండి వ్యక్తం చేసేటువంటి సంతోషం ఎలా ఉంటుందంటే, అది తెచ్చిపెట్టుకున్నట్టు ఉండదు. న్యాచురల్ 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 న్యాచురల్. హల్లెలూయా హల్లెలూయా. సమాధానం కూడా అంతే. అందులో చెప్పిన 9 తొనలు కూడా మనలో ఉండి దేవుడు వ్యక్తం చేస్తే వాటి పరిమళమే వేరు, వాటి తాజాదనం వేరు, వాటి పరవశమే వేరు. ఆ అనుభవాలు అలా ఉంటాయి. ఇప్పుడు అయ్యి మనలో ఎవరు వ్యక్తం చేయాలంట? పెద్దగా చెప్పండి. రైట్. పరిశుద్ధాత్మ ఆ ఫలమును మనలో నుండి వ్యక్తం చేయాలి. అది మానవ ఫలమనుందా? మన ఫలమనుందా? అయితే మన ఫలం ఏమనగా అన్నాడా? అయితే మనుష్య ఫలం ఏమనగా అన్నాడా? నో. అయితే ఆత్మ ఫలం ఏమనగా. ఆత్మ అన్నకాడ చిన్న లెటర్ వాడాడా, పెద్ద లెటర్ వాడాడా? పెద్ద లెటర్ వాడినప్పుడు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అని. స్తోత్రం. అంటే మనలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచేటువంటి ఈ 9 విషయాలు మానవాతీతమైనవి. అవి మీలో ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? అవి మీలో నుండి బయటికి రావాలి. పరిశుద్ధాత్మ మీలో కూడా ఉండి వాటిని వ్యక్తం చేయాలి. ఆత్మ ఫలము నాలో నుండి కూడా బయటికి రావాలి. అది ప్రజలకు, నాకు, సంఘానికి క్షేమకరంగా మారాలి అని ఎంతమందికి ఆశ ఉంది? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తారు. అందుకని టెస్ట్ చేశాను అన్నమాట. చేతులు దించొద్దు, ఉంచండి. నిజంగా మీకు ఆశ ఉందా? ఉందా? అది నీ ఫలమా, ఆత్మ ఫలమా? పెద్దగా చెప్పాలి. అంటే నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. నువ్వు ఎంత ట్రై చేసినా కాదు. నువ్వు ఎంత ప్రేమ చూపిద్దాం, దేవుడి ప్రేమ చూపిద్దాం అంటే వాడిని చూస్తే మండిపోతుంటుంది, ఆమె చూస్తుంటే మండిపోతుంటుంది. దేవుని ప్రేమ కాదు, దీన్ని తగలబెట్టాలనిపించి కడుపులో రగిలిపోతే బయటికేమో సిస్టర్ ప్రైజ్ లాడ్, సిస్టర్ బ్రదర్ ప్రైజ్ లాడ్, బ్రదర్ నీకు కూడా ముడి దాగురా, వచ్చేది దాగు, నీకు మంచి రోజులు లేవులే. బాగున్నారు బ్రదర్, ప్రైజ్ లాడ్. బాగున్నారు సిస్టర్, ప్రేమ మన బ్రదర్, మన ప్రేమ కలిగి ఉండాలి బ్రదర్, ప్రైజ్ లాడ్ బ్రదర్. హలో, ఇది కాదు. పరిశుద్ధాత్మ మనలో నుండి వ్యక్తపరిచే ప్రేమ అసాధారణమైన ప్రేమ. సంతోషం అసాధారణ. అదంతా ఆత్మ, అది మనిషి నుండి కలిగేది కాదు, పరిశుద్ధాత్మ నుండి కలిగేది. అన్న ఇప్పుడు అది మనకు కలగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ చెప్పాను, బలిపీఠం ఎక్కాలి. అప్పుడే మనము పరిచర్య ధర్మము జరిగించడానికి పాత్రలుగా, ఈవులుగా మారతాం, ప్రజలకు దీవెన అవుతాం. రెండవది ఏం చేయాలి? ఆసక్తితో అపేక్షించాలి, అడగాలి దేవునిని. రెండవది. మూడవది సింపుల్, ఏమనుకోవద్దు. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆత్మ ఫలము ఫలించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నిద్రించాలి. అయిపోయింది, అంతే. నువ్వేం చేయాలి? నిద్రించాలి. ఇప్పుడు నిద్రపోయేవాళ్ళు ఎవరైనా ఉంటే లెగుస్తారు. ఇప్పుడు దాకా నేను చేసింది ఆ పనే కదన్నా. దేవునికి స్తోత్రం. ఇంకొక భాషలో చెప్పాలంటే నిద్రించుట అనగా చనిపోవుట. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆ 9 తొనలు అయి ఉన్న ఆత్మ ఫలమును దేవుని ఆత్మ వ్యక్తపరచాలంటే ఫినిషింగ్ టచ్, నువ్వు చచ్చిపోవాలి. డైరెక్ట్గా చచ్చిపోవాలంటే అదురుపోతారని నిద్రించాలని చెప్పా. చచ్చిపోవాలా టోటల్గా. ఇప్పుడు ఈ ముగింపులో నువ్వు అదే చెప్పింది మాకు. సరే చెప్పు, ఏడజావమంటావు చెప్పు, ఎట్టజావమంటావు కూడా చెప్పు. ఏడ చావాలి, ఎట్ట చావాలి అది కూడా నువ్వే చెప్పు అని అడగండి.
నేను చెప్తుంది భౌతికంగా చచ్చిపోమని కాదు. మనం ఎంత అడిగినా దేవుని ఆత్మ మనలోనికి వచ్చి పూర్తిగా తను తాను వ్యక్తపరచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎంతో కొంత స్వయం మనలో బతికే ఉంటుంది. స్వయం అన్నాను నేను, ఏంటిది అది? స్వయం మనలో బ్రతికే ఉంటుంది. ఆ స్వయం ఏం చేసిద్దంటే దేవుని ఆత్మ ఫలము మనలో నుండి పూర్తిగా వ్యక్తపరచబడకుండా తరచూ అడ్డుపడతా ఉంటుంది. నేను అనే స్వయం అది పూర్తిగా చచ్చిన నాడు, అది విరిగిపోయిన నాడు, అది నిద్రావస్థలోకి వెళ్ళిన నాడు, అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి పూర్తిగా తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. అప్పుడు వ్యక్తమయ్యేదే ఆత్మ ఫలము. కొడితే గట్టి కొట్టండి. ఆ ఆత్మ ఫలము మనం పొందినట్లు మనం ఏం కావాల్సి ఉంది? మనం మన స్వీయత విషయంలో, స్వయం విషయంలో మనం చనిపోవలసి ఉంది. ఆ మాటే పౌలు అన్నాడు, నేనైతే చనిపోతిని, జీవించువాడు నీకును, నేను క్రీస్తే నాయందు. మరి నువ్వేమైపోయావు? పౌలు గారిని చనిపోయాను. అర్థమైందా? ఇప్పుడు నీలో ఇంకా ఏదేది జీవించుందో, ఏదేది బతికుందో, స్వయం నీలో నేను అనే స్పృహ ఇంకా ఎంతవరకు బతికుందో, దాన్ని ఎంతగా నువ్వు మరణానికి అప్పగించగలవో, దాన్ని ఎంత నిద్రావస్థలోకి తీసుకెళ్ళవో అంత మంచిది. అర్థమైందా? దాన్నే ఏబి మాసిలామణి గారు పాటలో మెన్షన్ చేశాడు. ఆత్మార్పణ చేసుకున్నాడు అంటే తెలుసా మీకు? సజీవ యాగంగా చచ్చిపోయాడు అని అర్థం. ఆత్మార్పణ అంటే ఏందండి? ఆత్మార్పణ చేసుకున్నాడు అంటారు కదండి, తెలీదా? ఏం చేద్దాం? అట్ట ఆత్మార్పణ చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను సాధించుకోవటం కోసం ఎంతోమంది తెలంగాణ యోధులు ఆత్మార్పణ చేసుకున్నారు అంటారు కదా. ఆత్మార్పణ అంటే ఏంటి? తమను తాము అర్పించుకున్నారు అని. అలాగా దేవుని ఆత్మ మనలో ఫలించాలి అంటే, దేవుని ఆత్మ ఫలం మనలో నుండి వ్యక్తపరచబడాలంటే, మనం సజీవ యాగముగా ఆత్మార్పణ గావించబడాలి. ఆ మాట పెట్టాడు పాటలో. ఆత్మార్పణ అంటే ఓల్డ్ సాంగ్ కదా, టేప్ రికార్డ్ అరిగిపోయి పదాల డెప్త్ మర్చిపోయారు జనం. అది గొడవ. ఓల్డ్ సాంగ్ కదా, అందులో ఉన్న డెప్త్ అర్థం కాల. కదిలితే పాట ఎత్తుకొని ఆత్మార్పణ అని మొదలుపెట్టి బాగుతూ ఉంటారు. అసలు ఆత్మార్పణ అంటే ఏంది అంటే, నీవు నేను స్వయం విషయంలో చనిపోవుట. స్వయం మనలో బ్రతికున్నంత వరకు మనశ్శాంతి ఉండదు. స్వయం మనలో జీవించున్నంత వరకు నెమ్మది ఉండదు. స్వయం మనలో ఉన్నంత వరకు దేవుని ఆత్మ మనలో పూర్తిగా పనిచేయలేడు. అందుకే దేవుని ముందు మోకరించినప్పుడు ఈ పాయింట్ కూడా అడగాలి. దేవా, నాలో బ్రతికి ఉన్న స్వయమును చంపే ప్రభువా, నాలో నువ్వు జీవించు ప్రభువా. అర్థమైందా? నాలో ఎవరు జీవించాలి? అది ఆ మాట అన్నాడు. ఆత్మార్పణ చేయలేదు, అహమును ప్రేమించాను, ఏదో సాధించాలనుకున్నాను కానీ ఏమీ పొందలేకపోయాను, ఆధ్యాత్మిక లేమితో అల్లాడాను, నేను భక్తిహీనంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, నేను సాధించిన ఫలం కూడా పెద్దగా లేదు. అయ్యా, ఇదిగో ఇప్పుడు నేను ఇలా సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నానని చివరి చరణంలో అంటాడు. పాడి ముగిద్దాం ఇక. సంతోషంగా స్తోత్రం చెప్పండి. వాళ్ళకి హ్యాపీ. వాళ్ళు ఇప్పుడే కదా వచ్చిన లైన్లోకి, వీళ్ళే ముదిరిపోయారు. ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆధ్యాత్మిక
దేవునితో స్నేహం చేయాలన్నా, దేవుని పొందు మనం అనుభవించాలన్నా, దేవుని కలిమిని కూడా మనం సొంతం చేసుకోవాలన్నా ఆత్మార్పణ తప్పనిసరి. ఏంటి తప్పనిసరి? ఆత్మార్పణ తప్పనిసరి. అందుకే మన స్వీయత విషయంలో అన్ని విషయాల్లో విరిగిపోవటం అనేది సాధన చేయాల. మన స్వీయత విషయంలో చనిపోవాలా, నిద్రించాలా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది 127వ కీర్తనలో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏదన్నా దేవుడు ఇవ్వాలంటే మనం నిద్రపోవాలంట. అంటే మేలుకుంటే ఏవా దేవా ఇస్తాను కానీ కుదరదురా. నువ్వు మేలుకుంటే నేను పనిచేయాతి కాదు, మన ఇద్దరికి క్లాష్ అయిద్ది. నేను పూర్తిగా నీలో పనిచేయాలంటే నీలో నువ్వు మేలుకోకూడదు, నిద్రపోవాలి. ఇప్పుడన్నా అర్థమైందా? నీలో నువ్వు మేలుకోకూడదు, నువ్వు నిద్రావస్థలోకి వెళ్ళిపోవాలి, నీలో నువ్వు చనిపోవాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో ఈ మాట, కొంచెం లోతైన మాట. నీలో ఎవరు చనిపోవాలి? అప్పుడు పూర్తిగా నేను నీ ద్వారా నీ శరీరాన్ని, నీ ఆత్మ, నీ ప్రాణాన్ని వాడుకొని నేను జరిగించాలనుకున్న పనులన్నీ జరిగించుకుంటా. పూర్తిగా నా వశానికి అప్పగించుకో. ఏదొచ్చినా నాది, అది నీది కాదు. అయిపోయిందండి. ఇంకా ఏదైనా రాని, అది నీది కాదు, నాది అని నువ్వు సజీవ యాగంగా నువ్వు అప్పగించేసుకో. ఏదన్నారా అది నాది, నీది కాదు. అర్థమైందా? ప్రశంస వచ్చినా నాదే, తృణీకారం వచ్చినా నాదే అనుకో, నువ్వు చచ్చిపో. ఇవేవి నావి కాదు అని నువ్వు చచ్చిపో. అహం ఎప్పుడైతే నీలో విరిగిపోయేదో అప్పుడు మనశ్శాంతి అనేది నీలో స్టార్ట్ అయింది. వాడు కట్టాడు 2 చైర్లు, నేను కట్టాలి ఎట్టనన్నా కానీ అనేది పోటీ పడ్డామండి అవుట్. నేను 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 అని కూర్చున్నావంటే అవుట్రా, నువ్వు చేస్తావు ఇక అన్యాయంగా. సరే వాడు 2 కాదు 3 చైర్లు 14 చైర్లు కట్టుకొని నాకెందుకు, నాకు దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చాడు. దేవుని చిత్తం అయితే దేవుడు కట్టుకుంటాడు, లేకపోతే దేవుడు ఇవ్వనది కూడా పీకేసుకుంటాడు. ఆయన చిత్తం. నాదేముంది సార్, అంతా నాయందే, నాదేం లేదు, అంతా నా ప్రభుదే. మరి నీదేం లేదంట, మరి నువ్వేమైపోయావు? నేను చచ్చిపోయాను సార్. ఎంతమందికి అర్థమైంది? నేనైతే చనిపోతుంది, ఇక నాది ఏమీ లేదు. మరి ఉన్నదంతా ఎవరిది? ఆయనదే. క్రీస్తే నా యందు నివసించుచున్నాడు అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా అర్థం చేసుకోండి, సమస్త విషయములలో మనం ఎంతగా చనిపోగలమో అంతగా దేవుడు మనలో తన ఫలింపుని వ్యక్తం చేయగలడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెల ఒంటిగానే ఉండును కానీ అది చచ్చిన ఎడల బహుగా ఫలించును. మనం ఏం చేయాలి? భూమిలో పడి ఆ తర్వాత దేవుడు దానిలో నుండి నూతన జీవాన్ని, పరిశుద్ధాత్మ జీవాన్ని ఉత్పత్తి చేస్తాడు. భక్తులందరిలో అలాంటి జీవం ఉత్పత్తి అయింది కాబట్టే అనేక మంది వారి వలన బతికారు. యేసయ్యలో కూడా అలాంటి జీవం ఉత్పత్తి అయింది. యేసయ్య స్వయం విషయంలో ఎంతగా చనిపోయాడో మీకు తెలుసా? ముగింపు మీకు అనుమానం లేకుండా నిలబడి చెబుతాను నమ్మకం కోసం. దేవునికి స్తోత్రం. మళ్ళీ నేను కూర్చొని చెబితే మళ్ళీ పొడిగిస్తున్నాడు బాబాయ్ అనుకుంటాను మీరు. మీ సైకాలజీ నాకు తెలుసు, అందుకని చెబుతున్నాను నేను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అనుకున్నారా? అనుకుంటే ఇంకోసారి చెప్పండి. రైట్. యేసయ్యను చూడండి. యేసయ్యకు ఒక సొంత శరీరం, ప్రాణం, ఆత్మ ఉందా లేదా? ఉందా లేదా? కానీ ఎప్పుడన్నా తన శరీరాన్ని గురించి, తన ప్రాణాన్ని గురించి, తన ఆత్మని గురించి ఆలోచించాడా? అది చచ్చిపోవటం అంటే. మళ్ళీ భూమి మీద ఉన్నాడు, తిరుగుతున్నాడు, అందరిలో ఉన్నాడు, అందరిలో ఒకటిగా ఉన్నాడు, కానీ పూర్తిగా తన స్వీయత విషయంలో చనిపోయాడు. గెత్సెమనే తోటలో ఒక్క చోట కనపడిద్ది, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించి, అయినను నా చిత్తము కాదు. ఒక మాట అలా అవుట్ చేసి మళ్ళా బ్యాలెన్స్ చేశాడు. అంటే స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ఎక్కడో కూడా తన స్వయాన్ని మేల్కొననిలా దాన్ని ప్రారంభం నుంచి చివరి దాకా చంపేసుకుంటూనే వచ్చాడు. ఏమన్నా అర్థమైందా? మనం నిద్రించడం అంటే ఏంటో. యేసుప్రభుకు ఒక శరీరం ఉంది, యేసుప్రభుకు ఒక జీవితం ఉంది. ఆయన కూడా ఆదాము ఉన్నట్టే రక్తమాంసాల శరీరం ఉంది. ఆయన కూడా అన్ని రకాల శోధనలో గుండా ప్రయాణం చేశాడు.
కానీ ఎన్నడూ ఎక్కడ కూడా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడంటే ఆయన స్వీయత విషయంలో పూర్తిగా విరిగిపోయి పరిశుద్ధాత్మకు నివాసంగా మారిపోయాడు. ఎవరికి నివాసంగా మారిపోయాడు? అందరు చెప్పాలి. అది అపోస్తలులు కూడా అనుభవాన్ని ఎరిగిన వారే పరిశుద్ధాత్మక నివాసంగా మారిపోయారు. అందుకే ధన్య చరితులు అయ్యారు. ఇంకలే అందులో కూడా ఉంది. ఇప్పుడు వాడేది అదేలే. స్తోత్రం. త్వరగా లేచి నిలబడండి, పెందలాడి ముగించుకుందాం. యేసయ్య ఎక్కడన్నా అహానికి పోయాడా? ఎక్కడన్నా ఆయన స్వార్థానికి పోయాడా? బిడలారా చెప్పండి, ఎక్కడన్నా తన స్వీయత గురించి ఆలోచించాడా? లేదు, విరిగిపోయాడు. నేను, మీరు, మనమందరము కూడా ఎంత విరుగుతామో అంత పెరుగుతాము దేవునిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమైందా? విరుగుట పెరుగుట కొరకే. అంతే. దేవుడు నీలో నువ్వెంత విరిగిపోతావో దేవుడు నీలో అంత పెరుగుతాడు. నీ స్వీయత నీలో ఎంత చనిపోతుందో దేవుని నింపుదల నీకు అంత సమృద్ధిగా వచ్చింది. యేసయ్య శరీర ప్రాణ ఆత్మలను పరిశుద్ధాత్మ వశపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ వశుడైపోయాడు యేసు. తెలుసా మీకు ఎంతటి పరిపూర్ణతో, ఎంతటి సంపూర్ణతో? ప్రియులారా, ఒక మాట వెళ్తున్నారా? చెప్పేదేనండి. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. యేసు రక్తమే చేయ. అందరికీ చెప్తున్నాను, ఈ మూడు జరగాలంటే, అర్థమైందా? ఈ మూడు జరగాలంటే దేవుడు నిన్ను చక్కట పనులకు తీసుకొని సిద్ధపరిచి ఒక ఈవిగా చేయాలంటే, రెండవది ఆత్మ సమయ వరములు ఇవ్వాలంటే, మూడవది ఆత్మ ఫలము నీలో నుండి వ్యక్తమై అది అందరికీ దీవెనకరం కావాలి అంటే ఏం చేయాలో మూడు చెప్పా. ఈ మూడు జరగడానికి ముందు మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకపోతే ఈ మూడు జరగటానికి ముందు ఫస్ట్ నువ్వు అది చేయాలి. ఏం చేయాలి? ఈ మూడు నీలో జరగటానికి ముందు ఫస్ట్ నువ్వేం చేయాలి? రక్షింపబడాలి, పాప క్షమాపణ పొందాలి, క్రీస్తు రక్తములో కడగబడాలి. దానికి నీకు మంచి సువర్ణ అవకాశం. రేపు 35వ తారీఖు. మరి నువ్వు కిలోమీటర్ ఉంటే ఎట్ట తెలిసిద్ది నాది? అది కావాలని నేను అన్నానులే. 25వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకి ఉంటే ఓ జత బట్టలు పెట్టుకుంటా, లేకపోతే అలాగా వచ్చేసాయి. నేను కూడా కట్టుబట్టల మీద పోయి బాప్తీసం పొందా. ముందు ఈ మూడు కార్యములు నీలో జరిగి నీవు దేవుని నివాసముగా మారిపోవున్నట్లు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోవున్నట్లు, దేవుని పరిచర్యలో కూడా ఒక పాత్ర ఎగునట్లు, ఈ మూడు జరగటానికి ముందు నీవు తిరిగి జన్మించాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి. అందుకోసం రేపు నీకు 25వ తారీఖు బుధవారం, వచ్చే బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్లో వినేవాళ్ళు అందరూ ఈ విషయాన్ని గుర్తించి సిద్ధపడిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉదయం 10 గంటలకల్లా వచ్చేసేయండి. బాప్తిస్మం గురించినటువంటి ఉపదేశం చేసి ప్రభు చిత్తమైతే మీకు అందరికీ కూడా బాప్తిస్మాలు ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే కొంతమంది మీలో, అన్న నేను చాలా దూరం నుంచి వచ్చాను, బాప్తిస్మం కోసమే వచ్చాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చర్చి బ్యాక్ సైడ్ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. చర్చి వెనక నీళ్లు ఉన్నాయి, అక్కడ పరిచారకులను అడిగితే చెప్తారు. ఇక్కడ బాప్తిస్మాలు ఇచ్చేది ఎక్కడయ్యా అంటే చెబుతారు. అర్థమైందా? వాళ్ళని అడగండి, నీళ్లు చూపిస్తారు మీకు. అక్కడికి వెళ్ళి నిలబడండి, నేను దేవుని చిత్తం మీద వచ్చి మీకు బాప్తిస్మం ఇస్తా. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నారు? అంటే చచ్చిపోవటం అంటే అన్నయ్య మామూలుగా స్వయంలోనే కదా అన్నయ్య? నిజంగా స్వయంలోనే.
యేసుప్రభు జీవిస్తున్నట్టు కనపడ్డాడు కానీ పూర్తిగానే పరిశుద్ధాత్మ వయసులో ఉన్నాడు. తన స్వీయత ఏది కూడా యేసులో లేదు, పౌల్లో లేదు, అపోస్తలుల్లో విరిగిపోయింది. అందుకే అంత ఫలించారు. మనకు ముందు వాడబడిన భక్తులు కూడా అలా విరిగిపోయారు. ఘనత అఘనతని, సుకీర్తి దుష్కీర్తి అన్నిటినీ వాళ్ళు ఫేస్ చేశారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయారు, ధన్య చరిత్రలయ్యారు, జీవితాలకు మేలుకరంగా మారిపోయారు. కాబట్టి మనందరినీ నా తండ్రి అలా చేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. ఈవేళ చాలా విశేషమైన సంగతిని మా దృష్టిలోకి తీసుకొచ్చావు, శ్రేష్టమైన సంగతిని. నాయనా, మేము ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నీ నీకు తెలిసే ఉన్నాయి. నువ్వు ఎరగనిది ఏమీ లేదు, నీకు తెలియనిది ఏమీ లేదు. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, కుటుంబ కలతలు, కేసులు, సమస్యలు, నా ప్రభువా, మరి ఆస్తి విషయంలో శోధనలు, ఎన్నో రకాలుగా నా ప్రభువా నీ బిడ్డలు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. నీ బిడ్డలందరి జీవితాలు నువ్వు చూసిన దేవుడు, చూస్తున్న దేవుడు. నువ్వు చేతబట్టావు, నువ్వు వారిని చెక్కుకుంటున్నావు, వారిని ఆయత్తపరుచుకుంటున్నావు ఇతరులకు దీవెనకరంగా మార్చాలని. నా ప్రభా, మరి మేము ఏమేం చేయాలో, ఏ విధంగా సిద్ధపడాలో ఈరోజు మాకు నేర్పినందుకు నీకు వందనాలు. మా బిడ్డలు ఉన్న కలతలన్నిటి నుంచి వారిని విడిపించగల సమర్థుడవు. వారి రోగములను స్వస్థపరిచి బాగు చేసి వారు చేతులుంచినప్పుడు ఇతరులు కూడా స్వస్థత పొందేంత వరముతో, శక్తితో, అభిషేకంతో నింపగల దేవుడవు. నీ బిడ్డలను ఆ విధంగా సిద్ధపరిచి నీ బిడ్డల్ని ఇతరులకు దీవెనకరంగా మార్చు, ఆశీర్వాదకరంగా మార్చు, శుభప్రదంగా మార్చు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డలందరినీ కూడా నీవు ఆ విధంగా సిద్ధపరచు. అలాంటి భారము దయచేయి. భక్తులు ఎలాగైతే సమాజాలకి దీవెనకరంగా మారారో, మేము మా స్వార్థం కోసం మా మట్టుకే బ్రతకడం కాదు కానీ ఇతరులకు దీవెనకరంగా మారునట్లు మమ్మల్ని కూడా నీ కొరకు చైతన్యపరచు. జరుగుతున్న సువార్త ఉద్యమంలో మేమంతా పాలివారమై మేము చేయదగినంతా చేయడానికి మాకు కృపనివ్వమని, ప్రతికూలతలు, శోధనలు, వేదనలు యావత్తు కూడా యేసు నామములో బంధిస్తూ నీ సమాధానమును మాకందరికీ నీ దయచేయమని, ఇక్కడున్న వాళ్ళు అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు వారి సర్వ శరీరమును స్వస్థపరిచి, స్వయమును విరగ్గొట్టి, దీనులను చేసి నీలో నిత్యము సంతోషించేటట్లు, ఆత్మ ఫలము మాలో నుండి వ్యక్తమయ్యేటట్లు మమ్మల్ని ఆయత్తపరచమని యేసు నామములో ప్రార్థించి, విశ్వాసంతో బిడ్డలు తెచ్చుకున్న నూనె కూడా నీ శక్తితో నిండి అది వినియోగించి ప్రార్థించుట ద్వారా అనేకులు స్వస్థత పొందినట్లు సహాయము చేయమని, తిరిగి వెళ్ళనై ఉండగా క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని, ప్రతి కన్నీరు తుడవబడాలి యేసు నామములో, ప్రతి శాపము తొలగిపోవాలి యేసు నామములో, ప్రతి దుఃఖము తొలగిపోవాలి యేసు నామములో, ప్రతి నింద కొట్టివేయబడాలి యేసు నామములో. కనికరించమని యేసయ్య పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.